బల్లిలా ఉన్నావు మాత్రం తెలియదురా నీకు? దూరం పోకు. తెలుగులో తిట్టిన అర్థమైందా? అబ్బో అంత సీరియస్ గా నడుస్తున్నాడు. ఒక్కటిచ్చాడంటే ఏమవుతానో ఏంటో. అమ్మయ్యా వెళ్ళిపోయాడు. పోరంబోక్ అంటే పోరం అంటే బ్యాక్ సైడ్, బోకు అంటే లూజ్ మోషన్స్ అన్నమాట. నువ్వు నన్ను గుద్దావు కదా, అర్జెంట్ గా మోషన్స్ అన్నమాట. ఆదిమూలాన్ని తెలియజేశారు. ఏంటే అనవసరంగా కాళ్ళ మీద పడతావు? అయ్యా తెలుగు తేజమా, కోల్కతాలో తెలుగు వాడిని చూడటమే మహా కష్టం, అందులోనూ తమ వంటి కవి పుంగవల్ని చూడటం మహాభాగ్యమయ్యా. పొరంబోకు అన్న పదానికి ఏమా విశ్లేషణ, ఏమా వివరణ. అయ్యో మీరు నన్ను తెగ పొగిడేస్తున్నారండి. ఏంటి మీరు తెలుగులేనా? మరి ఎంతసేపు ఇంగ్లీష్ లో మాట్లాడేనా? అంతే కదా, మీరు హిందీ వాళ్ళేమనుకొని భయపడి చచ్చా. ఇక్కడ ఉన్నాయి. అవును మీరు తెలుగోళ్లే. అవును మీరిక్కడ. ఆ విషయం ఎందుకు అడుగుతారులేండి. నేను మా బామ్మర్తిని ఊరి నుంచి రమ్మన్నా. వాడు నేను వచ్చేసాను బావా, ఓ బ్రిడ్జి దగ్గర ఉన్నాను అన్నాడు. ఆ బ్రిడ్జి పేరేంట్రా అని అడిగాను. అదేదో కెవ్రానో ఔరానో అన్నాడు. హౌరా బ్రిడ్జా? అవునవునవును హౌరా బ్రిడ్జ్. అది ఎక్కడుంది సార్? ఈ వేళాకుళమే వద్దనే. నేను మీతో వేళాకోళం అంటవేంటి సార్? హౌరా బ్రిడ్జి మీద నుంచి హౌరా బ్రిడ్జి ఎక్కడ నడుస్తున్నాం అంటే ఇది వేళాకుళం కాదా? అయ్యో ఈ విషయం తెలుసుకోలేకపోయానే మూర్ఖుణ్ణి. ఇదే హౌరాని మన ఊళ్ళో చూపించుంటే మీకు చిన్న మినీ గుడి కట్టించేవాడిని కదా. మన ఊళ్ళో ఎక్కడుంది హౌరా బ్రిడ్జి? అవును మన ఊళ్ళో ఎక్కడుంది? సర్లే మా బామర్తి గారిని ఎత్తుకుంటా. అరే బామర్తి బామర్తి కొంచెం టెన్షన్ గా ఉన్నారు, రండి టీ తాగుదాం. దొరదో చాదే. టీ చెప్పారా సార్? డబ్బులు ఎంతయ్యా? డబ్బులు నేను ఇస్తాను రావయ్యా. అయితే మసాలా పాలు చెప్పండి సార్. ఓహో అలాగా. దో జిగిరిదందా దూద్. జిగిరిదందా దూద్ అంటే ఏంటి? దూద్ అంటే పాలు, జిగిరిదందా దూద్ అంటే మసాలా పాలు అని అర్థం. అవును నేను మిమ్మల్ని అడిగిందే చెప్పారు కదా. అవును మీకు ఇష్టమైందే చెప్పాలిగా. జిగిరిదందా దూద్. అరే అబ్బో సూపర్. ఏంటయ్యా అలా గల్పు కొట్టేశావు? అబ్బే లేదు, రుచిగా ఉంది కదా. గుట్టకేసేలోపు సర్రని దిగిపోయింది. సరే ఇంకోటి ఉపాయ్. వద్దు సార్. వద్దులే అంటే మాత్రం వింటారండి మీరు? మీ ఇష్టం ఉందని చెప్పండి సార్, లోపలికి దోసేద్దాం. అవును మన పేరేంటి? బెనర్జీ. బెనర్జీ? అది మన వాళ్ళ పేర్లా లేదే. కరెక్ట్, నా అసలు పేరు కుప్పయ్య. నేను సినిమా బ్యానర్ కడుతుండేవాడిని కదా, బ్యానర్ కుప్పయ్య అని పిలిచేవాళ్ళు. నేను చాలా ఇన్సల్టింగ్ గా ఫీల్ అయ్యి ఒక ఐడియా వేశా. శివాజీ, నెహ్రూజీ, నేతాజీ పేర్లున్నాయి కదా, వాటిల్లోంచి ఒక జీని పీకి నా బ్యానర్ తగిలిచ్చా. అప్పటి నుంచి ఇప్పటి వరకు బ్యానర్జీగా పాపులర్ అయిపోయి. కోల్కతాలో బ్యానర్జీ అంటే చాలా ఫేమస్. నేను వరల్డ్ మొత్తం ఫేమస్ అయ్యా. ఇంకోటి ఎవరా? ఏం నువ్వు అడుగుతున్నావు? నేనే కదా అడగాల్సింది. ఓహో జిగిడి. వన్ మోర్ దూద్. జిగిడిదందా దూద్. సర్రం దిగింది కదా. జిగిరిదందా సూపర్. గాల్లో తేలినట్టుంది. తేలినట్టుంది. అయ్యో వాడేంటి కొట్టు తీసుకెళ్లిపోతున్నాడు? వాడి కొట్టు వాడు తీసుకుపోతున్నాడు. అవును వాడు కొట్టు ఆడే తీసుకెళ్తాడు. టాటా టాటా. అవును టాటా అన్నారండి. క్రికెట్ మ్యాచ్ జరుగుతుందయ్యా. కరెక్టే. అవును బామర్తి గారు రాలేదా? ఇప్పుడు వస్తాడు. వస్తాడు కదా. వస్తాడు ఇప్పుడు చూడు. రావాలంతే. అవును బ్రదర్, నాగేంటి ఏదో షిప్పులో పోతున్నట్టు అనిపిస్తుంది. చుట్టూ నీళ్లు కూడా ఉన్నాయా? కరెక్ట్ అలాగే ఉంది. దూదు కొంచెం ఎక్కువైంది. అవునా? అయితే మనకి వద్దంతే. ఏంటి పగిలిన సౌండ్ వచ్చింది? అయితే మనం నేల మీదనే ఉన్నాం. అవును బ్రదరు, ఏంటి నా బుర్రకాయ ఏంటి గిర్ర తిరుగుతున్నట్టుంది? మనసులో ఏదైనా బాధ ఉంటే అలాగే ఉంటుంది, దాని వెంటనే బయట కక్కేయాలి. ఇప్పుడు కక్కేస్తాను. ముందు ఆ పని చెయ్యి. నాకే నేను పనిచేసే కొంప గుర్తొస్తే నాకు బాధేస్తుంది. ఆ కొంపలో చిన్నోళ్ళతోటి ముసలోళ్ళతోటి పడరాని పాటలు పడతాను. పాపం జనరల్ గా మానవ జన్మెత్తుడు ఎప్పుడు టిఫిన్ చేస్తాడు. ఏంటి చేస్తాను? నేను 12 గంటలకు కానీ తినను సార్. మరి మధ్యాహ్నం భోజనం 4 గంటలకి. రాత్రి నా పొందా తెల్లవారుదాం సార్. నిద్ర కాలే ఊరుకోండి సార్. భోజనం చేసి తేపటం, కోడి కుయ్యటం రెండు ఒకేసారి శరీరంలో వచ్చి పడుతుంటే నిద్రలా పడుతుంది సార్. ఎన్ని కష్టాలు మీకు. అందుకే కదా సార్ అప్పటి నుంచి నా తల గిర్ర తిరుగుతుంది. అవును మళ్ళా మన కిందనేగా నడుస్తున్నావు. అవును నాకేంటి ఏదో మెట్లెక్కి నడుస్తున్న ఫీలింగ్ ఉంది. అయ్యో కాళ్ళు వాచిపోయినాయి. నేను ఇంత హింసించింది ఎవరయ్యా? ఇంకెవరు? ఆ జడ్జే. ఊళ్ళో ఆయన కుటుంబానికి మాత్రమే నా చాకరీ చేయించేవాడు. ఇక్కడున్న చుట్టాలందరికీ నన్ను చాకరీ చేయమని చంపుతున్నాడు. నాకు వచ్చిన కోపానికి ఆయన నీచి కుత్తే గాని చంపేయాలనిపిస్తుంది. ఎవరిని? ఆ జడ్జి గానే.
మొన్న చేతగారుడు ఆయన్ని చంపాలని తుపాకీతో కాల్చాడు. కానీ అప్పుడు ఎస్కేప్ అయిపోయాడు. ఎందుకో తెలుసా? మరి ఆడి సావు నా చేతిలో రాసి పెట్టింది కదా. కాల్చడం వచ్చా? అరే రొట్టెలు కాల్చడం తెలిసినట్టు తుపాకీ కాల్చడం తెలీదా? తుపాకీ దొరకపోతే? లేకపోతే కత్తితో పొడిచి పేగులు తోడేయడమే. కత్తి దొరకపోతే? పీక కొరికి చంపేస్తానండి. నాకు చాలు. నా రక్తం ఉడికిపోతుందండి. అయ్యి బాబా ఇదేంటంటే ఇంకా సంపనలేదు, బోన్ ఎక్కించేశారు. యువర్ ఆనర్. అవును, మా బామ్మర్ది గారు వస్తున్నాడా? వస్తాడు కానీ రాడు. ఓకే. అదేంటండి మనం సినిమా థియేటర్కి ఎప్పుడు వచ్చాం? ఇప్పుడేగా బస్సులో వచ్చి క్యూలో నుంచి టికెట్ కొన్నాం. అప్పుడే మర్చిపోయావా? అవును కదా. కాదు అవును అవును. అరే జనం కిటకిటలాడిపోతున్నారు. బయట హౌస్ఫుల్ బోర్డు పెట్టేశారు. అవును అన్నట్టు ఇది యాక్షన్ ఫిల్మా కామెడీ ఫిల్మా? కిల్లర్ ఫిల్మ్. ఓహో ఏమండి కిల్లర్ ఫిల్మ్ అన్నారు, కోతిగాడు వచ్చాడేంటి? నువ్వేరా కోతి. నేనా? ఇక్కడున్న చుట్టాలందరికీ నన్ను చాకరీ చేయమని చెబుతున్నాడు. తెర వెనక మాట్లాడింది తెర మీదకి వచ్చిందేంటి? లైవ్ రిలే, కొంచెం డిలే. నాకు వచ్చిన కోపానికి ఆ నీచి కుత్తగాని చంపేయాలనిపిస్తుంది. అయ్య బాబోయ్, చాలా చండాలంగా మాట్లాడాను. మొన్న శాతగారుడు ఆయన్ని చంపాలని తుపాకీతో కాల్చాడు. అయ్యో, ఏదో మాట వరుస కంటే సినిమా తీసి 100 రోజులు అడిచేటట్టున్నావుగా. అవును, నేను ఒక్కడే ఉన్నా, నువ్వులేవేంటి? ఇక్కడికి జూమ్ చేశారు. జూమ్. అయ్యో డబ్బింగ్ కూడా ఇంత పర్ఫెక్ట్ గా చెప్పించారే. నా బతుకు నాశనం అయిపోయింది నాయరావు. అక్కడ ఏమన్నా ఐశ్వర్య కనపడుతుందా? ఏం లేదు, చప్పట్లు కొడుతున్నారు. మూసుకోండి. అరే ఎడిటింగ్ కూడా చేస్తారే, స్క్రీన్ రికార్డింగ్ కూడా వాయించారా? ఇన్ని పనులు ఎప్పుడు చేశారయ్యా? షూటింగ్ చేసేప్పుడు చేసాం. ఎందుకయ్యా ఇంత కష్టపడి సినిమా తీశారు? చంపటానికి. చంపటానికా? ఈయనెవరు? ఎడిటరా? కాదు, ఈ ఎపిసోడ్ కి డైరెక్టర్. మీరు డైరెక్టర్ అంటున్నారు, ఇతను చంపుతాడంటాడేంటి? ఎవరిని సార్ మీరు చంపేది? జడ్జిని. వామ్మో, ఏ చంపుతానన్నావే ఆ జడ్జిని. నువ్వెందుకు ఆయన చంపటం? కొద్ది డబ్బు తీసుకున్నా. ఓహో, తర్వాత చావబోయేది జడ్జ్, చంపబోయేది నేను, లోపలికి వెళ్ళబోయేది నువ్వు. ఏ లోపలికి? జైలు లోపలికి. ఎందుకు? నువ్వు వాంగ్మూలం ఇచ్చావు కదా. ఏమని? లోపల పిక్చర్ చూసావుగా. అవును. నీ వాంగ్మూలం నా ఫోన్ చిప్ లో ఉంది. దాన్ని డీవీడీకి ఎక్కించి కమిషనర్ ఆఫీస్ కి పంపిస్తాను, జాగ్రత్త. ఓరే దుర్మార్గులారా, మీరు పెట్టిన చార్జర్ కి కిక్కు తలకెక్కి వాసిపోయి షిప్ లో ప్రయాణం చేస్తున్నట్టు. నువ్వు ఉన్నది షిప్ లోనే. షిప్ లోనా? అంటే మీరు నన్ను షిప్ లో ఉంచి బ్లాక్ మెయిల్ చేస్తున్నారా? ఏయ్, మీ గ్రూప్ మొత్తాన్ని పోలీసులు పట్టిస్తాం చూడరా. పోలీస్ పోలీస్ పోలీస్. ఎవరా బాబది? బామర్ది, అలా తలుపు దగ్గర వాచ్మెన్ లా నించున్నావేంట్రా? ఎలా ఉన్నావురా బామర్ది? నిన్ను చూశాకే ఈ బాబుకు ప్రాణం లేచొచ్చింది. ఊళ్ళో నా చెల్లెలు కులాసైనా మీ అమ్మా నాన్న బాగున్నారు కదా? ఎక్స్క్యూజ్ మీ, పర్సనల్ మ్యాటర్, ప్లీజ్ 2 steps బ్యాక్. థ్యాంక్ యూ. బామర్ది, మన చుట్టూ ఉన్నారే వీళ్ళు నరరూప రాక్షసులు. నువ్వేం భయపడకు, నన్ను ఎలాగైనా కాపాడరా. ఏంట్రా ఏదడిగినా ఊ అంటావు, నోరు తెరవేంట్రా? ఏంటి బామ్మర్ది నోరు కుట్టేశారు? నల్లని పందివి, అన్నం తింటున్నావా పెంట తింటున్నావా? అయ్యో అయ్యో, బావన పట్టుకుని అలా మాట్లాడకూడదు బామ్మర్ది, దరిద్రంగా ఉంటుంది. ఎరా ఏదో మేనత్ కొడుకుని సానుభూతితో నీ కర్రీ చెల్లెలు చేసుకోవడానికి ఒప్పుకున్నాను. అందుకు నాకు నువ్వు గుడి కట్టి పూజ చేయాలి. అది మానేసి నన్ను ఈ గుండాల గుంపులు ఇరికిస్తావా? నేనా? మరి హౌరా బ్రిడ్జ్ చూపిస్తానని జిగిరిదందా దూదించి నన్ను ఎంత హింసించారు నీకు తెలుసా? అయ్యో, అచ్చం అలాగే ఎడుతున్నావు బామర్ది. అదే రక్త సంబంధం అంటే. కోట్లానంటే ఆ రక్తమే బయటకు వస్తుంది. ఎరా నువ్వు జడ్జి చెప్పడానికి నన్ను సాక్షి కొట్టమంటావా? నమ్మద్దు, అబద్ధం నమ్మద్దు, అబద్ధం. నేను ఇంటి మాట్లాడుతుంటే అటు చూసి అబద్ధం నడుస్తాను. మన చుట్టూ కెమెరాలు పెట్టారు. మనం మాట్లాడే మాటలు మనకే తెలియకుండా సినిమా తీసి మనకే చూపిస్తారా? ఇదిగో మర్యాదగా నన్ను వదిలిపెట్టు, లేదా నీ కర్రీ చెల్లెలు జన్మలో పెళ్లి చేస్తాను. అనకూడదు బామ్మర్ది, నువ్వు ధైర్యంగా ఉండు, నిన్ను నేను విడిపిస్తాను. అయ్యా అయ్యా, నా చెల్లెలు కళగానే ఉంటుంది కానీ కొంచెం నల్లగా ఉంటుంది అంతే. దానికి దొరికిన ఒకే ఒక తెల్లముగుడు ఈడే. వీడు పోతే ఇంకెవడన్నా ఎత్తుకు పట్టుకోవడం నా వల్ల కాదు. అందుకని వాడిని ముందు వదిలిపెట్టండి, వెనకాలే నన్ను వదిలిపెట్టండి ప్లీజ్. ఎవర్రా మాట్లాడుతుంటే నీళ్ళలో రాళ్ళేసేది? ఏంటి బామ్మర్ది గుర్తులా ఉంది?
అయ్యో అయ్యో నా బాబుకి నీళ్ళలో పడిపోయాడు చచ్చిపోతాడు అయ్యో కాపాడండి బాబు అదేంటండి కాపాడమంటే కాల్ చేస్తున్నారు బాబు తీసుకోవడానికి కాపాడండి బాబు బాబు నాకు కాబోయే బామర్తి గారిని చంపేసి నా చెల్లెలు గొంతు పోయకండి బాబు కొట్టేసి చెప్తున్నాను మీరేం చెప్తే చేస్తారు బాబు మీరేం చెప్తే చేస్తారు బాబు చావుకెళ్తున్నట్టు ఏంటా ఏడుపు? మరి పెళ్లికి వెళ్తున్నావా నవ్వు రావడానికి? నోరు కుట్టేస్తా. చెప్పు నేను ఎవరిని? అంతకుడివి. అది జడ్జికి, నీకు? బామ్మర్దివి. నా దేవురు పాలకొల్లు. నా పేరు? నిన్నటిదాకా అశోక్ వాళ్ళ గోవిందు. పర్వాలేదే, 3 గ్లాసులు బాంగుపాలు తాగి ఇంత స్టడీగా మాట్లాడుతున్నావు. బంగుపాల? నాతో జిగిరిదండ అన్నారు కదమ్మా. బెంగళూరులో దాన్ని బాంగుపాలంటారా? అరే నీచ్ కమీర్ కుత్తే బాజీ. అరే నన్ను నేను తిట్టుకుంటాను సార్. గోవిందా. గోవిందా? ఏ గోవిందు? ఇంకెవరు? నీ బామర్ది గోవిందేరా. నువ్వేదైనా వ్యధభేషాలు వేసావో ఫోన్ చిప్ లో ఉన్న వాంగ్మూలంతో నిన్ను, షిప్ లో ఉన్న నీ బామర్దిని ఇద్దరిని లేపేస్తాను. గుర్తు. అంత శ్రమ ఎందుకు లేండి సార్. పోలీసులు చూసి భయపడ్డా పారిపోతున్నాడు. చూస్తారంట. పట్టుకోండి నువ్వు ఏమని చెప్పావా బావా? నాకు భయం వేస్తాను బావా. బావా పోలీసు వాళ్ళని చూస్తే మా ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ ఒంటికి రెండుకి వచ్చేద్దరే నీకు తెలుసు కదా బావా. వీళ్ళందరూ నీకు తెలిసిన వాళ్ళే కదా. నువ్వు ఏమని చెప్పావా? నేను మనం వీడి ఎవడు? వదిలేయండి. నిన్ను బాబా బోల్తా నాకు దగ్గర బంధువయ్యా, సొంత బామర్ది. ఇడు వచ్చాడు ఎందుకు? ఆ ఊరికి అదే అసిస్టెంట్ గా పనిచేయడానికి వచ్చాడయ్యా. అయ్యా దగ్గర పర్మిషన్ లియా? తీసుకోలేదు. తీసుకోవాలి. అరే తీసుకున్నావయ్యా. హలో, ఈనాడు జనే పర్మిషన్ నియచ్చే? సార్ ఉదరికే బాబా అరవలో మాట్లాడుకుంటున్నారు. వాళ్ళు మాట్లాడేది బెంగాలీ అని నీకు తెలీదురా? తెలుగు తప్ప నాకే భాష తెలియదు బాబా. నువ్వు ఏమని చెప్పావరే మన పాలకొల్లు గడిపోతారు బావా. సింగు 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 ఏదో దేవుడు దైవాల్లో వాడు వెళ్తానంటున్నాడు కదా, నీకెందుకయ్యా? పోనీవయ్యా, పుణ్యం ఉంటది. నో నో, హీఈస్ ఓకే. హీ గాట్ పర్మిషన్. బ్రింగ్ హిమ్, బ్రింగ్ హిమ్. ఏంటి జాతకాలు కూడా చూస్తారా? నేను చోకరా ఇటు పో అటురా. భయం ఎత్తదు బావా. నువ్వు నాతో పాటు రా బావా. అయ్యో నేను అనాల్సింది వీడంటాడేంటి? పోరా బాబు పోరా. అరే చెక్కింగ్ 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 ఆల్ చెక్కింగ్. ఇప్పుడు దొరికిపోయావరా కొత్త బామర్ది? अवश्य एटार मध्य मेटल আছে बाबू. ये सब सामान बैग में ढुकाओ और एक एक करे पूरा चेक करो, thoroughly check करो. అయ్యా అయ్యా ఇవన్నీ కావాలంటే మా బావగా ఇచ్చేయండి అయ్యా. నాకు ఇది ఒక్కటి చాలండి. మా ఇంటి తాళం చెవులయ్యా. చాబినా? అందుకే బీప్ సౌండ్ వచ్చింది. ఓకే ఓకే, ప్రాబ్లం లేదు. నువ్వు లోపలికి పో. అమ్మా అర్థమైంది, తెలిసింది. మీరందరూ అంత గుర్రుగా ఎందుకు చూస్తున్నారో నాకు తెలిసింది. నా బామర్ది ఇక్కడ ఉంటాం మీకు ఇష్టం లేదు, అంతేగా? పంపించేస్తాను. అరే బామర్ది నువ్వు వెళ్ళిపోరా, నా తంటలే నేను పడతాను. బావా చిప్పు షిప్పు. అయ్యో బామర్ది, వెళ్ళటం ఇష్టం లేనప్పుడు ఎందుకమ్మా వెళ్ళటం? ఈ మాత్రం దానికి ఆడవద్దు. ఇక్కడే ఉండు. హలో, ఎక్కడ? నీకేమేం పనులు తెలుసు? అమ్మగారండి నన్నండి ఏంటండి మాట్లాడండి. ఇదేం భాషే? ఇది మా పాగోజీ అండి. నేను కొంచెం ఇంటీరియర్ అండి. మా బావ టౌన్ సైడ్ పక్కండి కదా బావా. మా బామర్ది అన్నది కరెక్టేనండి. ఏంటమ్మగారు నువ్వేంట్రా వాళ్ళ ఊరి భాష మాట్లాడుతున్నావు? అదే లేదమ్మగారు, మనం ఏ ఊళ్ళో సెటిల్ అయినా ఊరోళ్ళని చూసిరంటే ఊరు భాష గుర్తుకొచ్చేది. ఉసిరిపోయేదాకా మర్చిపోలేం కదా బావా. ప్రాణమే పోయాక ఇంకా మర్చిపోవడానికి ఏముంది? సరే సరే, ముందు సమాధానం చెప్పు. ఏమేం పనులు చేస్తావు? ఏ పనైనా మనం చేస్తామండి. ఈ ఇంటి పని, వంట పని దగ్గర నుంచి కంప్యూటర్ పని వరకు అన్ని ఓకేనండి మనకి. ఓ, కంప్యూటర్ కూడా తెలుసా నీకు? అరే చిన్న పల్లెలో కూడా కంప్యూటర్ సీపుగా దొరికేస్తుందండి. సోనీవయా దగ్గర నుంచి యాపిల్ దాకా మన సంతలో అమ్ముతున్నారంటే నమ్మండి. సరే కంప్యూటర్ వదిలే, అది నాకు తెలుసు. టీవీలో ఏ ప్రోగ్రామ్ అంటే నీకు ఇష్టం? పవర్ రేంజర్స్ లో ఏ కలర్ అంటే నీకు ఇష్టం? హైట్ జెటక్స్ కూడా చూస్తావా? నాకు పవర్ రేంజర్స్ లో రెడ్ అంటేనే ఇష్టం. అయ్యో నాకు రెడ్ అంటేనే ఇష్టం. జాక్లా చేసి చూపించరా? అటువైపు వాళ్లకు బుచ్చి నిన్ను పిలుస్తోంది.
నీకు జెటిక్స్ అంటే ఇష్టం, అసలు డోరా ఇష్టమేనా? నాకు జెటిక్స్ నుంచి కుకింగ్స్ వరకు, డోరా నుంచి తారా వరకు ఏదన్నా ఎవరన్నా ఇష్టమే. ఇది ఎవరన్నా? ఆంటీ పేరు కూడా తారే, తనంటే కూడా ఇష్టమా? అయ్యో సారీ అమ్మగారండి. ఇట్స్ ఓకే. ఇట్స్ ఓకే. కుకింగ్ లో నీకేమేమొచ్చు? ఎస్పెషల్లీ మినప్పురుగులు చేయటం వచ్చా? అదేం పెద్ద పని కాదండి. గ్యాస్ బియ్యం తలగొట్టి అందులో మినుగులు పోసి అరగంట సేపు ఊరబెట్టి పావుగంట రుబ్బురొట్లు వేసి రుబ్బాక నూనెలో వేసి బుసబుసని వేయించి తీస్తే అవి మినప్పుడుగులండి. అదే పిండిలో కాస్త బెల్లం కలిపి పెర మీద కాల్చామనుకోండి బెల్లం పట్టవుద్ది. అంతేనండి. చెప్తుంటేనే నోరూరుతోంది. నువ్వు రేపే నాకు కాల్చి పెట్టాలి. దాందే ఉందండి. ఎలా కాల్చేద్దామండి? ఏంటి బావా? ఎందుకు బామ్మర్ది తొందరపడతావు? కాస్త నిదానంగా కాల్చొచ్చు కదా. రే బెనర్జీ, అతని వాళ్ళే కాల్చి పెడతానంటుంటే నువ్వు వద్దంటావే? ఎప్పుడు చూసినా తిండి గురించి తప్ప మరో మాట రాదా నీకు? నువ్వలా మెక్కబట్టే దిబ్బ రొట్టిలా తయారయ్యావు. అయితే ఏమండి ఎంత వెక్కినా అరగంట సేపు చేతులు కళ్ళు సాగదీసి యోగాసనాలు వేస్తే బాడీ బాగా స్లిమ్ అయిపోద్దంటే. ఓహో, యోగాసనాలు కూడా వేస్తావా? చూడండి, ఇది శీర్షాసనం అండి, ఇది మయూరాసనం అండి, ఇది ఒక కాలెత్తి చేసే చక్రాసనం అండి, ఇది వీరభద్రాసనం అండి. ఓహో, కాళ్ళు రెండు పైనేస్తే వక్రాసనం అండి. దీన్ని చంద్రాసనం అంటారు బావా. దీని సర్వాంగాసనం, హలాసనం, లింగాసనం అండి. ఇది ఒంటి చెయ్యి ఆధారంతో వేసే కూర్మాసనం అండి. ఇవన్నీ ఎప్పుడు నేర్చుకున్నావయ్యా? మన ఎన్టీ రామారావు గారు ఎన్ని సినిమాలో చేశారంటే మీకు తెలదేటండి. రామారావు గారిని వారి సినిమాల్ని మర్చిపోతానా? ఆయన సినిమాలు చూసి మా ఆయన నేర్చుకున్నానండి, ఆయన చూసి నేను నేర్చుకున్నానండి. ఏ నారు చూసి ఏం నేర్చుకోలేదా? ఆయన పట్లు నేర్చుకున్నాడండి. ఓ, నాగేశ్వరరావు గారిలా కూడా నటిస్తావా నువ్వు? అయ్యో అంత సీన్ నాకు లేదండి. ఆవిడ దగ్గర నీ ఓవర్ యాక్షన్. చూడబ్బాయ్, నువ్వు వచ్చేప్పుడు చేప తెచ్చేవే, అది కాలిస్తే తల నాకు. కాలిస్తే తల ఇడిగా రాదు కదండి. నరకు తల విడిపోద్దిగా. ఏటి బావా నరికేద్దామా? ఎందుకురా నన్ను అడుగుతావు ఏమి తెలియనట్టు? నీకేం చేయాలని మనసు కనిపిస్తే అది చేసేరాదు. అమ్మా భోంచేసావా? నే భోంచేశాను, నువ్వు వెళ్ళి తిను. ఎవరు నువ్వు? అయ్యా నేను ఇక్కడ ఉన్నానయ్యా. ఎవరు రాతను? నా బామ్మర్దండి, నాకు చేదోడుగా ఉంటాడని తీసుకొచ్చా. మీకు వద్దు అనిపిస్తే చెప్పండి, వెంటనే పంపించేస్తా. వద్దనిపించిందా? అరే బామ్మర్దే, బామ్మర్దే. అయ్యా ఈ చెప్పులు వేసుకోండి అయ్యా. ఇంట్లోకి బూచుతో వెళ్ళమాకండి అయ్యా. ఎక్కడెక్కడో తిరుగుంటారు, ఏవేవో తొక్కుంటారు. ఇంట్లో సిన్నసితగా ఉన్నారు కదయ్యా, వాళ్ళకి రోగ నిరోధక శక్తి తక్కువైతే ఏ ఫ్లూనో గీనో వచ్చి అంటుకుంటుందయ్యా. అందుకని దయచేసి చెప్పులు వేసుకోండి అయ్యా. సారీ, నీకన్నా వీడు తెలివైన వాడు. వీడిని పనిలో పెట్టుకో. పనిలో పెట్టుకోమంటారా? అయ్యో ఈయన అపాయింట్మెంట్ ఇచ్చాడుగా. అరే నేను ఎన్నో సినిమాలు చూశాను. ఎన్టీఆర్ ఫైటింగ్ చూశాను, ఏఎన్ఆర్ స్టెప్పులు చూశాను, రజనీ స్టైల్ చూశాను, కమల్ ఎన్నో మారువేషాలు వేయటం చూశాను. కానీ వీళ్ళందరినీ నీలో వేసేసుకున్నావేంటయ్యా బాబు? నా మతి పోయిందనుకో, నువ్వు ఏ రికమెండేషన్ లేకుండా అవార్డు తీసుకుంటావయ్యా. అవార్డు తీసుకుంటావు. అబ్బో అప్పుడే అంటే స్టైల్ మార్చేసాడే. అమ్మో అయ్యో అయ్యో